వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మీరు ఛానల్ చూస్తున్న విధానాన్ని బట్టి, లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు నేను ఇలాంటి వీడియో చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. మన కుటుంబంలో ఉండేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు, వీళ్ళపైన వీడియో చేయాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ ఈ వ్యక్తి నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. రోజు రోజుకు మరింత దిగజారిపోయి వీడియోస్ చేస్తూ ఉన్నాడు, విమర్శలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పక ఇతని పైన వీడియో చేయాల్సి వస్తుంది. ఇతని పేరు జాన్ పాల్. దాదాపు 3 సంవత్సరాల నుంచి నేను ఇతని వీడియోస్ చూస్తూ ఉన్నాను. మొదటిగా చిన్నగా పాస్టర్స్ పైన, సేవకుల పైన విమర్శలు చేస్తూ ఇతను పైకి వచ్చాడు. సో కొంతమంది వారి ప్రస్థానం ఎలా ఉంటుందంటే, ఇతరులను తిడుతూ, ఇతరులను దూషిస్తూ, లేదా బాగా ఫేమస్ అయ్యి ఉండే వాళ్ళను, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండే వాళ్ళను, ఎక్కువ మంది చర్చ్ మెంబర్స్ ఉండే వాళ్ళను, వాళ్ళని తిడితే మనం ఫేమస్ అయిపోతాం. వాళ్ళని తిడితే వాళ్ళ ఫాలోవర్స్ మన మీద అటాక్ వస్తారు. తద్వారా మనం ఇంటర్నెట్లో ఫేమస్ అయిపోతాము. మనకు ఒక నేము, ఫేమ్ వస్తుంది. వాళ్లకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు, నన్ను ఫాలో అవుతారు అనే ఒక విధమైన స్ట్రాటజీ ఇది. ఈ పిడి సుందర్రావు గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అంటాడు కదా. పిడి సుందర్రావు గారిలో ఈ నైజం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తోటి పాస్టర్లను, దైవ సేవ చేసే వాళ్ళను దూషిస్తూ, ప్రతి ఒక్కరిని దూషిస్తూ, వారి మీద నిందలు మోపుతూ, నేనొక్కనే కరెక్టు, నాకు మాత్రమే జ్ఞానం తెలుసు, నాకు మాత్రమే బైబిల్ తెలుసు, నేనొక్కనే సరైన వేలో ఉన్నాను, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోసు అని వాళ్ళని తిడుతూ, విమర్శిస్తూ, తద్వారా క్రేజ్ తెచ్చుకొని, తద్వారా నేమ్ తెచ్చుకున్న వ్యక్తి పిడి సుందర్రావు గారు. నేను ఆయనకు కాస్త కూస్త బైబిల్ జ్ఞానం ఉంది, నేను కాదనట్లేదు. అనేక సంవత్సరాలు సేవ చేశాడు, కాదనట్లేదు. కానీ ఆయన సేవ చేసిన విధానం మాత్రము ఎక్కువ మందిని దూషిస్తూ, తిడుతూ పైకి వచ్చిన వ్యక్తి. నేను కూడా ఆయన్ను ఓ సమయంలో చాలా అభిమానించాను. అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆయన మా ఊరికి వచ్చాడు, మీటింగ్స్ పెట్టాడు, విన్నాను. పాస్టర్లందరినీ తిట్టాడు. అప్పట్లో ఎక్కువగా మంచి లైమ్లైట్లో ఉండేవారు దినకరన్ గారు, తర్వాత కేఏ పాల్ గారు, కడపలో టిడి ప్రసన్న కుమార్ గారు. వీళ్ళందరినీ తిట్టాడు ఆయన. వీళ్ళందరినీ తిట్టి, అందరినీ తిట్టి, నేనొక్కనే ఇది చేస్తున్నాను. బట్ నేను అప్పుడు ఆ ఏజ్లో అంటే త్వరగా అట్రాక్ట్ అయిపోతాం కదా. ఎవరన్నా కొంచెం రెవల్యూషనరీగా ఉన్నారంటే, ఎవరన్నా అబ్బా ఏం మాట్లాడుతున్నాడు, అబ్బా ఏం పోరాటం చేస్తున్నాడు, నిజమే కదా ఆయన చెప్తుండేది, వీళ్ళందరూ తప్పుటోళ్ళు కదా, వీళ్ళకి డబ్బులు ఎందుకు, కానుకలు ఎందుకు, వీళ్ళ జ్ఞానం లేదు, వీళ్ళు అది ఇది అని మన మైండ్స్లో టీనేజ్లో, యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు బాగా ఎక్కుతుంది, కనెక్ట్ అవుతారు. సో ఆ విధంగా నేను కూడా ఆయన్ని చాలా అభిమానించాను. ఆ టైంలో అభిమానించి ఉండేవాడిని. బట్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొద్దిగా మెచ్యూరిటీ ఇంకా ఎక్కువ వచ్చిన తర్వాత, బైబిల్ గురించి ఇంకా ఎక్కువ తెలిసిన తర్వాత, ఈయన చేస్తున్న బోధలు చూస్తే యేసుక్రీస్తును చిన్న దేవుడు అంటాడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తును కన్నాడు ఎప్పుడు అంటాడు. ఇటువంటి తప్పుడు బోధలన్నీ కూడా కొంచెం అనాలిసిస్ చేస్తే గిన ఆయన సరే అనిపించలేదు. అదే స్ట్రాటజీతో, అదే ఫండాతో జాన్ పాల్ అనే వ్యక్తి వచ్చాడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అంటాడు. మరి ఎక్కడెక్కడ ఉంది, ఏ దేశాల్లో ఉందో తెలియదు. కానీ అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్సే మన ఎవరైనా విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, తర్వాత విజయ్ కుమార్ గారు కానీ, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, జాన్సన్ అని, తర్వాత శాంసన్ అని. శాంసన్ బ్రదర్ ఎంఎస్ఎం అప్డేట్స్ పర్లేదు, అతను వీళ్ళ ఫండాలో లేడు, వీళ్ళ దాంట్లో లేడు. కానీ వికేఆర్ కానీ, విజయ్ కుమార్ కానీ, జాన్సన్ కానీ, తర్వాత వాళ్ళ కొడుకు ప్రసన్న కుమార్ బాబున, వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళని తిడుతూ, అది మామూలు తిట్లు కాదు, నా మగతనం చూపిస్తా, బైబిల్ జోలికి వస్తే ఖబర్దార్, మిమ్మల్ని కిందేసి తొక్కేస్తా, నాతో డిబేట్ చేసే మగోడు పుట్టలేదు, నా అంత జ్ఞాని లేదు, ఈ ప్రపంచంలో ఇన్ని 250 దేశాల్లో నేనొక్కనే జ్ఞాని. ఇలాంటి మాటలు. ఒక దైవజనుడు
పలకాల్సిన మాటలేనా ఇవి? నా కాళ్ళ కిందికి దూరిస్తా, మీసం మొలిపెట్టి చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. ఇంకా ఆ మాటలు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. ఎవరో ఈ ఫిష్ మార్కెట్లోనో ఎవరో చదువు లేకుండా అజ్ఞానంతో తాగి రోడ్ల మీద అరుస్తూ ఛాలెంజ్లు సవాళ్ళు వేస్తుంటారు కదా, అట్లా వీళ్ళు స్టేజ్ పైనకి వచ్చేసి ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ పనికిరాని సవాళ్ళు వేస్తారు. నేను ఇంతవరకు దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా పిడి సుందర్రావు గారు ఒక డిబేట్ చేసినట్లు నేనెప్పుడు చూడలేదు. మరి ఈ ప్రగల్భాలు ఇవన్నీ కూడా బాగా విన్నాను, కానీ ఆయన కానీ వారి బ్యాచ్లో ఉండే ఆ ప్రసన్న బాబు కానీ డిబేట్ చేసినట్టు, లేదంటే అట్లీస్ట్ చర్చ చేసినట్టు కానీ వేరే వాళ్ళతో నేను చూడలేదు. కానీ ఈ తొడగొట్టుడు, ఈ సవాళ్ళు, ఈ మీసాలు తిప్పుడులు ఇవన్నీ కూడా చేస్తారు. అది కాదు దైవ సేవ అంటే. ఆత్మ ఫలాలు కనపడాలి మనల్ని చూసి దేవుని దగ్గరికి రావాలి. మనల్ని చూసి అరే వీళ్ళ దేవుడు ఇలా ఉంటాడేమో అనుకోవాలి. ప్రేమ, సహనం, ఓర్పు అన్నీ ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ఉండేవాడు ఎప్పుడు డబ్బాలు కొట్టుకోడు, ఓటుకుండా ఎక్కువ సౌండ్ చేస్తుంది. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. ఏమి వడ్డించిన విస్తరాకు ఎగిరెగిరి పడదు, కామ్గా ఉంటుంది. అట్లుంటుంది వీళ్ళది. మిడిమిడి జ్ఞానంతో, అరకొర జ్ఞానంతో గట్టిగా అరవడం వల్ల, సవాళ్ళు విసరడం వల్ల వీళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి అనే స్ట్రాటజీ వీళ్ళది. సో ఇప్పుడు జాన్ పాల్ గురించి వస్తే నేను 3 సంవత్సరాల నుంచి ఈయన వీడియోస్ చూస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మెజారిటీ ఈయన మెసేజ్లు కూడా ఆ పాస్టర్ని తిట్టు, ఈ పాస్టర్ని తిట్టు, ఆ సేవకుడిని తిట్టు, ఆ చర్చిని తిట్టు, ఈ మందిరాన్ని తిట్టు, వ్యక్తిగత దూషణలు చెయ్యి, నేనొక్కనే జ్ఞానిని అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు నాకు బాగా చిరాకు అనిపించిందంటే, కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు, కాదని చెప్పను. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఉండే పాస్టర్లు ఉన్నారు, కాదని చెప్పను. కానీ నువ్వు ప్రతిసారి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ పోతూ ఉంటే నువ్వెవరి అసలు? నీతిమంతుడు ఒక్కడూ లేడని బైబిల్ చెప్తుంటే నేను జ్ఞానిని, నాకే బైబిల్ తెలుసు అని చెప్పుకోవడం కరెక్టా? ఈయన ఏమేం మాట్లాడాడో కూలంకుషంగా మొదటి నుంచి కొంచెం టైం స్పెండ్ చేసి నేను ఆ వీడియోస్ అన్ని చూశాను. పరమ చెత్తగా ఉన్నా కూడా తప్పదన్నట్లు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో చూశాను. ఈ వీడియో ఉద్దేశం ఏమంటే, జాన్ పాల్ లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాక్యం ఏదో చెప్తున్నాడు అని మహాజ్ఞాని అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అయిపోవద్దండి. ఆయన ఏదో హీరోగా చూపించద్దండి. ఎందుకంటే సాతానికి కూడా దేవుని వాక్యం బాగా తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తును శోధించేటప్పుడు సాతాను, అపవాది వాడింది వాక్యమే. నువ్వు కింద పడితే నీ కాలు నేలకు రాయికి తగలకుండా పట్టుకుంటారని రాయబడి ఉంది కదా అంటే వాక్యంతోనే మాట్లాడుతున్నాడు ఆయన. సో వాక్యాన్ని చెప్తున్నారని వారు గొప్ప సేవకులు అయిపోరు. దేవుని రెఫరెన్సెస్ చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, కానీ ఆ జీవితంలో కనపడాలి, వాళ్ళ ప్రవర్తనలో కనపడాలి, వారి మాటలో కనపడాలి. టీచర్కు ప్రీచర్కు అదే తేడా. టీచర్ అనేవాడు టీచ్ చేస్తాడు, ప్రీచర్ ఈజ్ ఆల్సో వన్ హూ ప్రాక్టీసెస్. ప్రీచింగ్ చేస్తున్నామంటే దాన్ని మనము మన జీవితంలో ఆచరించాలి, పాటించాలి. క్రీస్తు ప్రేమ మన జీవితంలో కనపడాలి, క్రీస్తు క్షమ మన జీవితంలో కనపడాలి, ఆత్మ ఫలాలు మన జీవితంలో కనపడాలి. అసలు ఈ మహాజ్ఞాని జాన్ పాల్ గారు ఏం మాట్లాడారో చూద్దాము. ఇది చూడండి. అసలు మొదట ఇతని ప్రస్థానం ఎలా అయిందంటే, చిన్న వీడియోస్ చూసి ఎక్కువ ఫాలోవర్స్ లేరు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఎలా రీచ్ అయ్యాడో, ఎలా అప్రోచ్ అయ్యాడో ఈ మతోన్మాదుల బ్యాచ్తో జట్టు కట్టాడు. అంటే వాళ్ళలో ఒకతనితో ఇంటర్వ్యూ చర్చ పెట్టుకొని అతని ద్వారా అన్న నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారన్న, అందుకోసమేమో మీ పెద్ద బ్యాచ్ అతను నన్ను పిలవట్లేదు, చర్చకు రమ్మంటే నా మాటలు పట్టించుకోవట్లేదు, మీరు మాట్లాడండి అని ఇతనితో రికమెండేషన్ చేయించుకొని ఇతన్ని రిక్వెస్ట్ చేసుకొని
ఆ మతోన్మాదుల బ్యాచ్ పెద్దవాళ్ళతో ఒక చర్చ జరిపి అప్పటి నుంచి ఆ చర్చా వేదికలో కూడా కూర్చొని కొద్దిసేపు వాక్యము, కొద్దిసేపు పాస్టర్లను తిట్టడము, సేవకులను తిట్టడము చేసి ఆ విధంగా ఎక్కువ మందిని ఫాలోవర్స్ను పెంచుకున్నాడు. నేను చెప్పే విషయం ఏమంటే మతోన్మాదులకు కావాల్సిందే ఇతను లాంటి వాళ్ళు. అందుకే ఈ జాన్ పాల్ మతోన్మాదులు ముద్దు బిడ్డ అంటా నేను. ఎందుకంటే ఇతడు ఎప్పుడు వాళ్ళకి శ్రమ లేకుండా ఇతనే ఎప్పుడు పాస్టర్లను తిడుతూ ఉంటాడు, ఇతనే ఎప్పుడు సేవకులను తిడుతూ ఉంటాడు, ఇతనే ఎప్పుడు చర్చలను విమర్శిస్తూ ఉంటాడు. ఇతని వీడియోస్ తీసుకొని వాళ్ళు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఏదన్నా పాస్టర్ ఎవరైనా తప్పు చేస్తే ఈ ఐరా టీవీ కానీ లేదంటే ఈ శివశక్తి కానీ ఇతన్ని పిలుస్తాయి. ఈ జాన్ పాల్ని పిలిచి కానీ మొదలుపెట్టు, దండకవాచం చదువు, తిట్ల పురాణం మొదలుపెట్టని ఇతనితో తిట్లు పట్టిస్తాడు. నేను అప్పుడు చెప్పా, ఈ పాస్టర్ దౌర్భాగ్యుడు, ఈడు బిచ్చగాడు, ఈడు అడుక్కొండేవాడు, అది ఇదని ఇతను తిట్ల దండకం మొదలు పెడతాడు. వారు ఆ ఛానల్లో ఇవన్నీ కూడా వేసుకుంటారు. ఇండైరెక్ట్ గా ఈ బుద్ధి లేని జాన్ పాల్ ఏం చేస్తున్నాడంటే వాళ్లకు సహకారం ఇస్తున్నాడు. వాళ్ళ ఛానల్లో కూర్చొని మన క్రైస్తవులను తిట్టడం ఏంటి, మన సేవకులను తిట్టడం ఏంటి? ఈ ఐరా అనే ఛానల్ నేను ఒక 5 years బ్యాక్ చూస్తే అన్ని బూత్ సినిమాల గురించి టెంప్టింగ్ టైటిల్స్ పెట్టి ప్రజలను ఆకర్షించేదానికి ఉండే వీడియో ఛానల్ అది. ఈ పలానా హీరోయిన్ ఇది చేసింది, పలానా ఇది క్వశ్చన్ మార్కులు పెట్టి ఖాళీలు పెట్టి వ్యూయర్స్ చూసేదానికి ఆ టైటిల్స్ పెట్టి చేసుకున్న ఛానల్ అది. ఆ ఐరా ఛానల్లో వాడితో కూర్చొని జాన్ పాల్ క్రైస్తవ పాస్టర్లను తిట్టడం ఇంతకంటే నీచము దౌర్భాగ్యము ఏమన్నుందా? వాళ్ళ ఛానల్లో కూర్చొని 95% మంది పాస్టర్లకు బైబిలే తెలీదు అని చెప్పడము కరెక్టా? వాళ్ళ ఛానల్లో కూర్చొని మీరెవ్వరు కూడా వీళ్ళని ఏమనద్దండి, వీళ్ళు పుస్తకాలు రాసినా కరెక్టే, మనల్ని రోజు తిట్టినా కరెక్టే, బూతులు తిట్టినా కరెక్టే, కానీ మీరు మాత్రము వీళ్ళను విమర్శించొద్దు అని క్రైస్తవ సమాజానికి ఈయన ఏదో రిప్రజెంటేటివ్ అయినట్టు అక్కడ కూర్చొని ఒక పిలుపు ఇవ్వడము కరెక్టా? జాన్ పాల్ దేవుడు పని చేసేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మన మాటలు, మన ప్రవర్తన వేరే వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. తిట్టడం గొప్ప విషయం కాదు. అప్పుడు నువ్వు ఇంకా నీ యొక్క పాత స్వభావాన్ని వదిలిపెట్టి క్రీస్తులోనికి వచ్చినట్లు నాకు కనిపించడం లేదు. నేను ఇతనికి ఒకసారి ఫోన్ కూడా చేశాను. ప్రవీణ్ పగడాల విషయంలో మందు దాగి చనిపోయినాడని చెప్పేసి ప్రూవ్ చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ ఇతను వీడియోలు ఫస్ట్ పెట్టింది వీడియో ఇతనే. ఈ దరిద్రుడు వీడియో పెట్టాడు. అప్పుడు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఫైనల్ రిపోర్ట్ కానీ పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఇతను అప్పుడే తొందరపడి ముందే కూసేసి ప్రవీణ్ పగడాల ప్రమాదమే, హత్య కాదు అని చెప్పేసి, తాగి చనిపోయినాడని చెప్పేసి సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ చేశాడు. మళ్ళీ దైవ సేవకుడు తాగుతాడా అని. జాన్ పాల్ బుద్ధి పెట్టి ఒకటి ఆలోచించు. నువ్వు ఒక బైక్ యాక్సిడెంట్ అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా కంప్లీట్గా బాడీ మీద పడుకోదు. సైడ్ ఎక్కడో దూరం అన్నా పడిపోతుంది, లేదా కొంచెం బాడీ మీద అన్నా వచ్చి పడుతుంది, అంతేగాని ఒక బెడ్షీట్ కప్పినట్టు వచ్చి బండి పడుకోదు. రెండో పాయింట్, చనిపోయేవాడు మాస్క్ గాగుల్స్ తీసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టడు, ఎందుకంటే ఇమ్మీడియట్గా వచ్చి బండి పడిపోయింది కాబట్టి. మరి కనీసం ఈ చిన్న లాజిక్స్ కూడా నీ మైండ్కు తట్టలేదా? నీ బుద్ధి నీదే. అరే, లక్షల మంది క్రైస్తవులు బాధపడుతున్నారు ఆయన చనిపోయి, ఇది హత్య అని నమ్ముతున్నారు వాళ్ళు, లేదా అనుమానాస్పద మరణం అని నమ్ముతున్నారు వాళ్ళు అనే ఇంకితం కూడా లేకుండా ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి చేస్తానే వాళ్ళు తప్పు అని ఇంకా నీచంగా మాట్లాడాడు. నేను చూపిస్తాను ఇప్పుడు అవన్నీ. సో మొదటి వీడియో చూడండి. నా ఛానల్ ద్వారా కరుణాకర్ గారిని గతంలో చాలా సార్లు డిబేట్ కోసం అడిగాను. మరి సబ్స్క్రైబర్ లేదనో లేకపోతే ఎందుకో తెలియదు, మొత్తానికి నాకు స్పందించలేదు ఆయన. ద్వారా వెళ్ళినప్పుడు స్పందన వస్తుందేమో అని అడుగుతున్నాను. కరుణాకర్ గారు, ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ మొదట వీళ్ళను ఈ మతోన్మాదులను క్రైస్తవాన్ని రోజు తిట్టే వాళ్ళతో చర్చ పెట్టుకొని వాళ్ళని అడుక్కొని
నెక్స్ట్ వీళ్ళ హెడ్తో మీట్ అయ్యి చర్చ చేసి అక్కడ తిట్టి పాస్టర్లను తిట్టి కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నాడు, ఫేమస్ అయ్యాడు. అది ఆయన ప్రస్థానం మొదలు. అక్కడి నుంచి ఆయన సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఆయన వాయిస్ పెరిగింది, సూట్లు బూట్లు వచ్చాయి, కార్లు వచ్చాయి, తర్వాత మేకప్ వచ్చింది, వాయిస్ పెరిగింది, ఇంకా తిట్టడం ఎక్కువైంది. ఈయన 2 ఛానల్స్ చూస్తే జీసస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఒకటి, ఇంకొకటి వుల్ఫ్స్ షీప్స్ అని ఒకటి ఉంటుంది. జీసస్ ఈజ్ ద ఓన్లీ సేవియర్లో దేవునికి సంబంధించిన మెసేజ్లు పెడతాడు. అక్కడ వ్యూయర్షిప్ ఎక్కువ లేదు, 2000 3000 అట్లుంటుంది ఒక వీడియోకు. కానీ క్రైస్తవ పాస్టర్లను తిట్టే వీడియోస్కి మాత్రము 10,000 20,000 30,000 90,000 పై వరకు కూడా ఉన్నాయి వ్యూయర్షిప్. అంటే ఎక్కువ మంది ఇతని ఛానల్ చూసేవాళ్ళు మతోన్మాదుల బ్యాచ్ కూడా ఉంటారు. ఈ వీడియోలు తీసుకొని వాళ్ళు స్క్రోల్ చేసుకుంటుంటారు క్రైస్తవుల పైన. అంటే ఎక్కువ తిట్టడం వల్ల ఇతను ఫేమస్ అయిపోతున్నాడు, ఎక్కువ తిట్టడం వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నాడు. మరి ఎలా వచ్చాయి నీకు ఈ సూట్స్, ఎలా వచ్చాయి, ఈ కార్ ఎలా వచ్చింది, ఈ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది? నువ్వు దైవసేవ ఏదో ఒక చర్చిలో చేసుకునేవానివైతే ఇవన్నీ ఎలా వస్తాయి? మరి నువ్వేమో వేరే వాళ్ళని విమర్శిస్తావే. క్రైస్తవులు ఎక్కువయ్యారు కాబట్టి బైబుల్ పట్ల ఏ మాత్రం అవగాహన లేని ఇడియట్స్ క్రైస్తవులు ఎక్కువయ్యారు. ఎక్కువ తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే ఆయన చదివింది 5 నేను చదివింది ఆయన గురించి కాబట్టి ఆయన కంటే పెద్దోడ్నే, కాబట్టి నా మాట వినండి అనేటట్టుగా నేను చెప్పాను. హోసన్నా మినిస్ట్రీస్ ఏసన్న గారి గురించి విమర్శిస్తా ఈ మాటలు. అంటే ఆయన 5వ తరగతి చదివినాడప్ప, నేను మహాజ్ఞానిని, హైలీ ఎడ్యుకేటెడ్ నేను అని చెప్తున్నాడు. ఇల్లిటరేట్స్ అంట, ఈడియట్స్ అంట. దగ్గర 5వ తరగతి చదువుకున్న వ్యక్తి, 5వ తరగతి చదివినటువంటి క్వాలిఫికేషన్, 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి బైబుల్. కానీ ఏసన్న గుడారాల పండుగ పెట్టాడు. ఎందుకని? చదువుకోలే సరిగ్గా 5వ తరగతి. దర్శనం అని చెప్పాడు, దర్శనం కాదు పెండాకుడి కాదు. దర్శనం అని చెప్పాడు, దర్శనం కాదు పెండాకుడి కాదు. దర్శనం అని చెప్పాడు, దర్శనం కాదు పెండాకుడి కాదు. వాక్యం తెలియదు, బైబుల్ తెలియదు. పాటలు పాడతాడు అంతే. పాటలు పాడే వ్యక్తి దగ్గర పాటే వినాలి తప్ప వాక్యం కాదు వినాల్సి ఉంది. వాక్యం చెప్పే వ్యక్తి దగ్గర వాక్యం వినాలి తప్ప పాట. ఏసన్న గారు 5వ తరగతే చదివారంట. మరి ఈ మేధావి ఏం చదివాడు? నువ్వు స్కాలర్వా? పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు ఏమన్నా చేసావా? అంటే ఏమి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఏమన్నా వెళ్తున్నావా? లేకుంటే దేనికోసం అని 5వ తరగతి అని చాలా తక్కువగా హీనంగా మాట్లాడుతున్నావు? 5వ తరగతి చదివితే దేవుని సేవ చేయకూడదా? చదువు లేకుంటే దేవుని సేవ చేయకూడదా? అలాని బైబిల్లో రాసిందా? ఇతన్ని విమర్శిస్తూ జాన్ సురేష్ గారు కానీ, తర్వాత మన టిఎస్ కుమార్ గారు కానీ, ఇంకా అనేక మంది సేవకులు రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. అరే తమ్ముడు, నువ్వు చేస్తుండేది తప్పు, నువ్వు మాట్లాడుతుండేది తప్పు, నీ విమర్శలు తప్పు, క్రైస్తవాన్ని పెడదవ పట్టిస్తున్నావు అని. కానీ ఇతని తలకెక్కవు. వాళ్ళందరికీ మళ్ళీ కౌంటర్స్ మళ్ళీ పెట్టుకుంటాడు. సింహం అంట ఈయన మీదకి పందుల గుంపు వస్తుందంట. సినిమా టైటిల్స్, థంబ్నెయిల్స్ పెట్టుకొని వీడియోస్ మళ్ళీ దానికి చేసుకోవడం. నువ్వు అంత పెద్ద శుద్ధ పూసవైతే నీ మీదకి ఎందుకు వస్తారు అందరూ? ఉంటే ఇంకా ఏమేమన్నాడు చూడండి. 5వ తరగతి అన్నాడు కదా, మరి ఈ జ్ఞాని ఏం చదివినాడో చెప్పలేదు. ఆయన కంటే ఎక్కువ చదువు. ఆయన 30 ఏళ్ళ కిందట చదువు గురించి ఇప్పుడు నువ్వు వచ్చి చదువు గురించి ఏమన్నా సంబంధమా? ఆయన ఎంత సేవ, గొప్ప సేవ చేశాడు. నువ్వు ఇచ్చి ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పెరుగుతున్నావు కదా. అది లేదు, ఇది చదివి ఉండాలి. అది యేసుక్రీస్తు శిష్యులు పిహెచ్డీలు చేశారా? దేవుని సేవ చేసే వాళ్ళలో చదువుకున్న స్కాలర్స్ ఉంటారు, చదువులేని పామరులు కూడా ఉంటారు. ఎంతో గొప్ప జ్ఞాని అయిన గమనీయేలు దగ్గర శిష్యరికం చేసిన మహాజ్ఞాని అయిన పౌలును కూడా దేవుడు వాడుకున్నాడు. ఏ చదువు లేకుండా చేపలు పట్టుకునే వాళ్ళు, పేతురు ఇలాంటి వాళ్ళను కూడా దేవుని సేవకు వాడుకున్నాడు. మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అని వీళ్ళు యేసుక్రీస్తుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిండొచ్చు, వాక్యం చెప్పిండొచ్చు అని. పెంతికోస్తు దినం వరకు వాళ్ళలో శక్తి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాతనే వారు శక్తి నొంది భూదిగంతముల వరకు దేవుని సువార్తను తీసుకొని వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు మీరు అధికారుల మధ్య తేబడినప్పుడు
ఆ క్షణంలో మీరు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో పరిశుద్ధాత్ముడు మీకు మాటలు ఇస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరికైనా సేవ చేస్తున్నాడంటే, నీ మాదిరి కాదులే, నిజమైన సేవ చేస్తున్నాడంటే వారితో పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడిస్తాడు. మరి హ్యూమన్ ఎఫర్ట్స్ అవసరం లేదా అంటే అవసరమే. మనం మన టైం ఇవ్వాలి, నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి, ఇంకా వీలైతే వేరే గ్రంథాలు చదవాలి, నేర్చుకోవాలి. కానీ అదొక్కటే క్వాలిఫికేషనా? చదువు ఒకటే క్వాలిఫికేషనా? మాస్టర్స్ ఇన్ థియాలజీ చేయాలి, స్కాలర్షిప్ చేయాలి, అలా లేదు జాన్ పాల్. నువ్వు పెట్టుకున్న స్టాండర్డ్ బైబిల్కి అప్లై చేయొద్దు. కేవలము చదువుకున్న వాళ్ళే, డిగ్రీ చదివిన వాళ్ళే, పీజీ చదివిన వాళ్ళే సేవలో రావాలి, దేవుని గురించి చెప్పాలి, మిగతా వాళ్ళు అన్ఫిట్ అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్కి ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు. కాబట్టి కొంచెం వేరే వాళ్ళని ఎగతాళి చేసే ముందు గురిగింజ కింద నీతి ఉన్నట్టు నలుపు నీకు తెలియదేమో, నీ కథ చూసుకోను. వేరే వాళ్ళను నువ్వు 5వ తరగతి చెప్పినావు, చదువు లేని దద్దమ్మ వాక్యం చెప్పకూడదు, నాన్ సెన్స్. పాటగారు అడగాలి. హోసన్న జానవేశ్వరి గారు ఉన్నారు, పెద్ద ఆయన. ఇప్పుడు మళ్ళీ హోసన్ననే పెద్ద ఆయన అంటే వయసు పెరగకపోతే జ్ఞానం పెరగాలి. పాపం పెరగలే, ఆయనకి జుట్టు ఊడిపోయింది కానీ జ్ఞానం పెరగలే. అది వచ్చిన మనకంటే వయసులో పెద్దవాళ్ళను మినిమం సెన్స్ గౌరవించాలి అన్నది. అంటే జుట్టు ఊడిపోయింది, జ్ఞానం పెరగల, నువ్వెవరు డిసైడ్ చేసేదానికి? నువ్వెవరు? ఇప్పుడు ఆ శివశక్తి ఇంటర్వ్యూ ఛానల్లో కూర్చొని 90% పాస్టర్లకు బైబిల్ తెలియదు అన్నావు కదా. 90% అంటే ఎంతమంది ఉంటారు? సపోజ్ 1,00,000 మంది ఉన్నారనుకో పాస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో, మినిమం 90,000 మంది ఉంటారా 90% అంటే? ఈ 90,000 మంది జీవితాలు వెళ్ళి నువ్వు పరీక్షించావా, దగ్గరగా చూసావా, వాళ్ళు నిజమైన సేవ చేస్తున్నారా, వాళ్ళకు బైబిల్ జ్ఞానం ఉందా లేదా అని ఒక్కొక్కరిని పోయి పరిశీలించావా? మరి ఎందుకు జనరిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు? 90% మంది బైబిల్ తెలియదు, జ్ఞానం లేదు, ఫేక్ పాస్టర్లని. వీళ్ళందరి జీవితాలను నువ్వు పరిశీలించి అప్పుడు చెప్తే బాగుంటుంది. బుద్ధి లేని స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఇంకా ఆనిముత్యాలు సమస్య మాట అంటున్నా అంటే అవుతా ఉంది. మరి ఇది చూడండి ఇంకా దారుణము. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ, నిరసన తెలుపుతూ, ర్యాలీలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఈ బుద్ధి లేని జాన్ పాల్ మాట్లాడే మాటలు, అసలు ఇంత నీచంగా దిగజారి మాట్లాడతాడా ఈ వ్యక్తి అని నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఆ కొవ్వు, ఆ బలుపు, ఈ అహంకారము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నాడో కానీ జాన్ పాల్ ఈ ధర్నాలు చేసేవాళ్ళు, బయటకు వచ్చి పోరాడేవాళ్ళు, నిరసన తెలిపేవాళ్ళు, ఒక మంచి దైవజనుని, మంచి వాయిస్ని కోల్పోయామని చెప్పే వాళ్ళంతా ప్రవీణ్ పగడాల పిల్లాల ఏమన్నా, భార్యల ఏమన్నా, వాళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చి పోరాడుతున్నారు అని అంటున్నాడు ఈ బుద్ధి లేని దద్దమ్మ. ఇప్పుడు వాళ్ళు డూబన్ ఎవరినైతే ప్రస్తావిస్తున్నారో ఆ వ్యక్తి ట్రావెల్ అవుతున్న ప్రతిసారి ఒక వైట్ షిఫ్ట్ కారు చిన్నది ట్రావెల్ అవుతా ఉంది. మరి ఆ కార్ ఎవరిది? ఎకిలి నవ్వు చూశారు అయితండి, ఎటకారం నవ్వు. ఆ అమ్మాయి చెప్తుంది, అటుపక్క పుట్టా గారు కూర్చొని ఉన్నారు. ఈ అమ్మాయి అడుగుతుంది, ఇట్లా వీళ్ళు అభిప్రాయం చెప్తున్నారు, మాకు డౌట్స్ ఉన్నాయి ఆయన మరణం పైన అంటే. ఫోన్లో అటుపక్క నవ్వు, వెటకారపు నవ్వు. ఒక దైవజనునికి ఆ వెటకారపు నవ్వులు వస్తాయా జాన్ పాల్? ఎందుకు అంటే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి, బయటకు వచ్చి చర్చిల్లో శాంతి ర్యాలీలు, ధర్నాలు చేసే వాళ్ళందరినీ ఈ బుద్ధి లేని జాన్ పాల్ అనే మాట, వీళ్ళందరూ మొదటి భార్య ఎలా అంట. అసలు నీకు అది నోరా, డ్రైనేజా జాన్ పాల్? హూ ద హెల్ ఆర్ యూ టు సే లైక్ దట్? వాళ్ళేదో వాళ్ళ బాధను వ్యక్తపరచుకుంటుంటే, వాళ్ళేదో ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అని బాధపడుతుంటే నీ జలస్ ఏంటి అసలు? వీడియోల మీద వీడియోలు పెట్టావు, లేదు తాగింటాడు, తాగి చనిపోయింటాడు, నాకు వాళ్ళు ఎవరో చెప్పినారు, వీళ్ళు ఎవరో చెప్పారు,
అని చెప్పేసి. నీకు హాఫ్ నాలెడ్జ్ కాదు కదా, దాని కింద గుజ్జు అనేది కొంచెమన్నా ఉంటే ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడవు. పీటర్ పుట్టా గారు అటు పక్క ఉన్నారు. మా ఆయన ఇది మా ఆయన ఇదని వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పాలంటే వీడు డిసైడ్ చేసి చెప్తున్నాడు. నువ్వెవరు చెప్పేదానికి? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సెట్ బ్యాక్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ థ్రెట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళు వచ్చి చెప్పలేదు కాబట్టి ఈయన తాగి చచ్చిపోయినాడని నువ్వు డిసైడ్ చేసి చెప్తావా? ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది అది హత్యనే అని నమ్ముతున్నారు, లేదా అనుమానాస్పద హత్య అని నమ్ముతున్నారు. ఎటకారం మాటలు ఈడు. అంటే భార్య భయపడుతూ మొదటి భార్యలు బిళ్ళవి ఏందయ్యా? దిమాగ్ సరిగా ఉందా నీకు? మొదటి భార్యలు రెండో భార్యలు, నువ్వు అసలు ఒక పాస్టర్వా, ఒక దైవజనువా? నువ్వు మాట్లాడే మాటలేనా అసలు? మొదటి భార్యలు రెండో భార్యలు. భార్య ఎందుకు బయట పడట్లేదు? మూడో భార్య అవుతాడా? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు యాక్సిడెంట్ అని చెప్పి? పుట్టా పీటర్ గారు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఎందుకు సబ్జెక్ట్ మాకు అబ్జెక్ట్ మాట్లాడమని నవ్వు చూడు, ఎటకారం. వాళ్ళ అంటే పిల్లల యొక్క ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాత్రమే ఆమె బయటకు రావట్లేదు అని చెప్పారు. కలిసాడు వెళ్ళి జెసికా, నువ్వు ఎప్పుడు కళ్ళు తెరిచావు? నువ్వు పొద్దున్న. సో మీరు విన్నారు కాబట్టి దీని గురించి నేను మళ్ళీ చెప్పాల్సింది కూడా లేదు. ఎంత దిగజారుడు మాటలు, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే జాన్ పాలు, మీరే గమనించండి. ఇది సురేష్ గారు, జాన్ సురేష్ గారు ఒకసారి, తమ్ముడు ఎందుకు ఇట్లా లైవ్లు పెడుతున్నావు, ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడని చెప్తున్నావు అని అంటే, నేను బైబిల్ మాట్లాడుతున్నా, బైబిల్ నాకు ఒక్కనికే తెలుసు, నాకు తప్ప ఎవరికి బైబిల్ తెలీదు అనే అహంకారపు సమాధానం వినండి. ఇస్తే క్రైస్తవులను నిందించేంత వయసు కాదు కదా ఇది. నా వయసు కాదు, కానీ వాక్యం వయసు అదే కదా. వాక్యం వయసు అంటే వాక్యం నీకు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నా ఏంటి? నాకు తెలిసి నా ఒక్కడికే తెలుసు, మీద తెలియదు అనుకుంటున్నాను ప్రస్తుతం. వాక్యం నాకొక్కనికే తెలుసు, ఇంకా వేరే వారికి ఎవరికి తెలియదు అనేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఏమనాలి ఇతన్ని? వాక్యం నాకొక్కనికే తెలుసు అని డంకా కొట్టుకునే వాడికి ఎవరికి వాక్యం తెలీదు. అలా వాక్యం తెలిసిన వాడు నిండుగా ఉంటాడు, హుందాగా ఉంటాడు, మెచ్యూర్డ్గా ఉంటాడు, తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు మాటల్లో కానీ చెప్పేటప్పుడు కానీ. ఇలా డప్పాలు కొట్టుకోడు నాకొక్కనికే వాక్యం తెలుసు అని. సో దాన్ని బట్టి ఇతనికి ఎంత వాక్యం తెలుసు, ఎంత గర్వము, అహంకారము, మూఢత్వము, మూర్ఖత్వం ఉందనేది అర్థమవుతుంది. చూడండి. వాక్యం వయసు అంటే వాక్యం నీకు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నా ఏంటి? నాకు తెలిసి నా ఒక్కడికే తెలుసు, మీద తెలియదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అది తప్పు కదా. అది ఏం తెలుసు నీకు? తప్పు కదా, అట్లా అనకూడదు. అది ఒప్పే అంట. అంటే నా వాక్యం నాకు ఒక్కనికే తెలుసు అంటే ఒప్పు. ఇవి కొన్నే చెప్పాను నేను. ఈవెన్ ఎంతో గొప్ప సేవ చేసిన భక్త సింగ్ గారిని కూడా ఇతను విమర్శించాడు. సో నాకు బాగా కుచ్చుకొనింది ఎప్పుడంటే అప్పుడే. భక్తి సింగ్ గారు ఎంతో గొప్ప సేవ చేశాడు, మిగతా వాళ్ళందరితో ఆయన పోల్చలేము. ఆయన సేవ కానీ, ఆయన జీవితం కానీ, ఆయన సాక్ష్యం కానీ. ఆయనను కూడా భక్త సింగ్ గారు బైబిల్లోని చిత్తం అనే కాన్సెప్ట్ను పొరపాటున అర్థం చేసుకున్నారు, సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే ఆయన ప్రతిదానికి చిత్తం చిత్తం అంటాడు అని ఈ యదవ మహాజ్ఞాని అంటాడు. అరే, ఆయన చనిపోయటానికి ఇతను అసలు పుట్టాడో లేదో కూడా మరి. ఆయన చేసిన సేవ అంతా ఉండదు ఇతని వయసు. ఆయన పెట్టిన సంఘాలు కొన్ని వేల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టాడు. భక్త సింగ్ గారు చిన్న హెయిర్ కటింగ్ సెలూన్ షాప్కు వెళ్ళాలంటే కూడా ప్రార్థన చేసి వెళ్ళేవాడు. అంటే ఓకే ఈ టైంలో వెళ్ళు, నోనో ఇప్పుడు వెళ్ళొద్దు, రేపు వెళ్ళు అని ఆయనకు దేవుని స్వరం వినపడేది, ఆయన చిత్తం తెలిసేది. ఎందుకంటే దానివల్ల కూడా సేవ జరిగించేవాడు. ఆ ఎగ్జాంపుల్లో ఈరోజు వెళ్ళొద్దు, రేపు వెళ్ళు అని చెప్తాడు. ఆ పలానా టైంకి ఆ షాప్కి వెళ్తే డబ్బులు కూడా ఉండవు ఆయన దగ్గర, విదేశంలో ఉన్నప్పుడు.
ఆ హెయిర్ కటింగ్ చేసే అతనికి సువార్త చెప్పి ఆ హెయిర్ కటింగ్ చేసే అతను క్రీస్తులోనికి వస్తాడు, డబ్బులు కూడా తీసుకోడు. సో ఆయన వేసే ప్రతి అడుగులో కూడా దేవుని చిత్తం తెలుసుకొని ముందుకు వెళ్ళాడు. అందులో తప్పేముంది? మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ జాబ్కి వెళ్తున్నాను, నీ చిత్తం తెలియచేయి, లేదంటే ఈ మ్యారేజ్ గురించి చిత్తం, ఇండ్లు కట్టుకుంటున్నాము, మీ చిత్తము మీరు ఆశీర్వదించండి అని. తెలుసుకుంటే తెలుసుకో, లేదంటే వెళ్ళు, ముందుకు వెళ్ళు, అంతేగాని అది తప్పేం కాదు కదా, నేరం ఘోరం కాదు కదా. దేవునికి ప్రార్థన చేయడము, దేవుని చిత్తం తెలుసుకోవడము నేరం ఘోరం కాదు కదా జాన్పాల్, అందులో తప్పేముంది? సో ఇప్పుడు ఈ మహామేధావి భక్త సింగ్ గారు కూడా తప్పే, ఆయన కూడా. సో దేవుని చిత్తం తెలుసుకోవడము అనే ఆ కాన్సెప్ట్లో ఆయన పొరబడ్డారు అనేది చేశాడు. సో అది అంటే ఇతని దృష్టికి గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళందరూ కూడా ఏదో తప్పు చేసిన వాళ్ళు, లేదంటే వాళ్ళకంత జ్ఞానం లేదు, వారి జీవితం సరైంది కాదు అనే మూర్ఖత్వంలో, అంధకారంలో, గర్వంలో ఉన్నాడు జాన్పాల్. సో కిరణ్ ఇతను వీళ్ళనే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ క్రైస్తవ్యంలో ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా విమర్శిస్తూ వీడియోలు చేశాడు. ఇదే పని ఇతనికి. మెజారిటీ ఆఫ్ వీడియోస్, మెజారిటీ ఆఫ్ టైము వీడు వాళ్ళని తిట్టడము, వాళ్ళు ఏమన్నా కౌంటర్స్ ఇస్తే మళ్ళీ వీడియోలు చేయడము. ఇతను పెట్టే టైటిల్స్ కూడా ఏమంట, బూతుల సన్నిధి అంట. షాలేం రాజు గారి గురించి వీడియోలు చేస్తూ బూతుల సన్నిధి, అభినయ్ దర్శన్ గురించి ఆయన కౌంటర్స్ ఇస్తూ కుక్క ఉచ్చ. ఇది ఇతను పెట్టుకునే పదాలు. దైవ సేవ చేసే ఇతను దేవుని సేవ చేస్తున్నానని చెప్పి అతను నోటి దూలతో, అహంకారంతో, గర్వంతో మాట్లాడే మాటలు కానీ, పెట్టే వీడియో థంబ్నెయిల్స్ కానీ ఇలా ఉంటాయి. ఆ షాలేం రాజు గారి మీద అయితే ఎన్ని వీడియోలు చేశాడు, అది కుల్లో లేకుంటే ఏమో అర్థం కాదు ఇతనికి. వేరే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా, లేదంటే ఎక్కువ చర్చ్ మెంబర్స్ ఉన్నా కూడా ఓర్చుకోలేడు. వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని తిడితే ఎక్కువ మంది నన్ను సపోర్ట్ చేస్తారు, లేదా నన్ను విమర్శిస్తారు, ఏదో విధంగా నేను ఫేమస్ అయిపోతాను అనే తుచ్చ స్ట్రాటజీ. తర్వాత కిరణ్ పాల్ గారు ఆయన్ని విమర్శిస్తా వీడియోలు చేశాడు. ఇంకా ఈయనెవరు, జైపాల్ గారు కొడుకు ప్రకాష్ గారు, ఆయన పైన అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాడు. అరే అసలు విమర్శించేదే జీవితంగా పెట్టుకున్నావా ఏంటి జాన్పాల్? నువ్వు తీర్పు తీర్చకూడదు అని బైబిల్ చెప్తూ ఉంటే నీవు ఉండేవి కూడా వ్యక్తిగత విమర్శలే ఉంటాయి ఎక్కువ. ఇది చూడండి, వాక్యాలు దాటిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. నెక్స్ట్ లెవెల్లో పాటలు తీసుకొని ఒక్కొక్క వర్డ్ తీసుకొని దాంట్లో ఈ వర్డ్ ఎందుకుంది, ఈ వర్డ్ మీనింగ్ ఏంటి, ఈ సెంటెన్స్ ఎందుకుంది, లఘువులు, డుమువులు, విభక్తులు, వ్యాకరణము. అవసరమా జాన్పాల్నికి ఇవి? ఒక పాట రాస్తున్నప్పుడు అతని మనసులో కలిగే భావాలు అక్షర రూపంలో పెడతాడు. కొన్ని అతిశయోక్తులు ఉంటాయి, కొన్ని ఊహాజనితమైనట్టు ఉంటాయి. కానీ నువ్వు ఒక్కొక్క లైన్ తీసుకొని, ఒక్కొక్క వర్డ్ తీసుకొని ఇది వాక్యానుసారమా, ఈ వర్డ్ ఇక్కడ ఎందుకుంది, అసలు వినండి ఇతని విమర్శ. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న ఏమైనా అంటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని ఈ సాంగ్ చాలా వైరల్ అయింది ఈ మధ్య. ఇప్పుడు ఇతనికి మండింది, అంటే మంట పుట్టింది. ఈ పాట పాడినతను, రాసినతను చాలా ఫేమస్ అయ్యాడు, మనం వీళ్ళ మీద బురదయ్యాలి మొదలుపెట్టాడు. ఏమైనా చేయగలవంటే ఏంటి ఏంటి ఏమైనా అంటే ఏంటి? ఏంటి ఆ క్వశ్చన్ అసలు? ఏంటి ఏమైనా? ఏమైనా చేయగలవు అంటే ఏంటి? ఏమైనా అంటే అందులో ఏం పెట్టుకోవచ్చు మనం? మార్చగలవు అంటే ఇంతకీ ఏ కథ మారుస్తాడు ఆయన? ఎలాంటి కథను మారుస్తాడు ఆయన? దేవుడు ఏ కథనైనా మార్చగలడు.
దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే, అందుకే ఏమైనా చేయగలవు అని పెట్టాడు. నీకేం కావాలి, నీకేం బాధ దాంట్లో, నీకేం నొప్పి దాంట్లో? నీకు నచ్చలేదా ఆ పాట? వినద్దు. దాంట్లో ఏం బూతులు లేవు కదా, దేవుని దూషణలు ఏం లేవు కదా. దాన్ని ఒక్కొక్క పదానికి వెలికి ఏమైనా చేయగలవంటే ఏంటి ఏంటి ఏమైనా చేయగలవంటే? మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళి ఆ పక్కన పడుతుంది అన్నట్లు దేవుడు చెప్పాడు ఒక సందర్భంలో. అంటే నిజంగానే ఇప్పుడు ప్రార్థన చేసే కొండలు తీసి ఆ పక్క పడేయాలనే విశ్వాసం యొక్క ఎక్స్టెండ్ చెప్తున్నాడు. మీరు అంత బలంగా ఉండాలి విశ్వాసంలో, విశ్వాసంతో మీరు అడిగితే ఏమైనా జరుగుతుంది అని చెప్తున్నాడు. అందుకే ఆ రచయిత ఆ లిరిక్స్ అలా రాసుకున్నాడు. దాంట్లో నీకొచ్చిన బాధ ఏంటి? మళ్ళీ క్వశ్చన్ దాంట్లో, దీనికి ఒక వీడియో, ఏమైనా చేయగలవు అంటే. అందుకే ఈ పాట ఇతను చేసిన అడ్డగోలు విమర్శలకు చాలా మంది విమర్శిస్తూ వీడియోలు చేశారు ఈ మధ్య సోషల్ మీడియాలో. అవన్నీ చూసి మళ్ళీ కౌంటర్, ఇదే లూప్. ఇంకా ఈ బురద వేయడము, మళ్ళీ అవతల వాళ్ళు కౌంటర్లు వేయడము, మళ్ళీ ఈడు రీకౌంటర్లు వేయడం, ఇదే పంచాయతీ. అసలైన వాక్యము, సువార్త, ఆత్మల రక్షణ ఎక్కడో పోయింది. ఈ లూప్ లో పడి తిరుగుతుంటాడు. ఈ ట్రిగ్గర్ చేసేది ఇతనే. అది పాటలు కూడా విమర్శిస్తుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు క్రైస్తవులను, పాస్టర్లను ఇంతగా విమర్శిస్తాడు కదా ఇతను, ఇంతగా దూషిస్తాడు కదా. అసలు గుండు బొచ్చు పోయింది, తర్వాత ఏసన్న గారిని తిట్టా, దరిద్రమైన దర్శనం అంట, పిండాకుడు దర్శనం అంట, ఇలా అందరినీ తిడుతూ షాలేం గారిని, తర్వాత అందరినీ అతను కాకుండా అందరినీ విమర్శిస్తూ, తిడుతూ, చాలా దూషణ చేస్తూ, భార్యలంట. ప్రవీణ్ గారు చనిపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు ఏమన్నా వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఆయన గారి భార్యలా వీళ్ళంతా అంట. ఇంత నీచంగా మాట్లాడే ఇతను ఒక హైందవ స్త్రీ, ఈమె పార్వతి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతిరోజు కూడా క్రైస్తవులను విమర్శిస్తూ, ప్రతిరోజు కూడా గొర్రెలంటూ, లేదంటే యేసుక్రీస్తుని తిడుతూ, లేదంటే వాక్యాన్ని తిడుతూ, రోజు వీడియోలు ఎటకారము, పరమ చిరాకు కల్పించే పాటలు పాడుతూ నీచంగా వీడియోలు చేస్తూ ఉంటుంది ఈమె. ఇలాంటి మతమూర్ఖురాలికి, మతోన్మాదికి ఈ జాన్ పాల్ చాలా రెస్పెక్ట్గా, చాలా గౌరవంగా నన్ను క్షమించమ్మా అంటున్నాడు. ఒక పక్కేమో క్రైస్తవ పాస్టర్లను నోటికొచ్చినట్లు తిడతావు, అదే వీళ్ళను, యేసుక్రీస్తుని బూతులు తిట్టే వాళ్ళను, క్రైస్తవులను బూతులు తిట్టే వాళ్ళను, వీళ్ళను చాలా గౌరవంగా అమ్మా నన్ను క్షమించమ్మా. వినండి. క్షమాపణ చెబుతూ ఈ వీడియో చేస్తున్నాం. అమ్మ పార్వతి గారు, పార్వతి గారు, అమ్మ క్షమాపణ చెప్తున్నాను. దీని సందర్భం ఏమంటే, ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు ఈ మహాతల్లిది ఒక వీడియో వైరల్ అయింది. అంటే అంతకుముందు ఎప్పుడో పాడింది, అప్పుడు పాడినా తర్వాత పాడినా చండాలమైన పాట అది. పగడాల పగిలిందా అని ఒక పాట పాడింది. ఈ దూర్తురాలు ఈమె పాట పాడి ప్రవీణ్ గారిని తిడుతూ, దూషిస్తూ, ఎటకారంగా, వ్యంగ్యంగా పాటలు పాడితే ఈయన అది చూపించాడు ఒక మీటింగ్లో. ప్రవీణ్ పగడాల చనిపోయిన సందర్భంలో చూపించాడు. అది చూసి చాలా మంది తిట్టారు. సో దానికి ఈయన, అయ్యో ఇది ముందెప్పుడో పాడావు తల్లి, నన్ను క్షమించు అమ్మా, నా పొరపాటు, నా తప్పు. పార్వతి గారు పాట అయితే పాడింది కదా, విమర్శిస్తూ అయితే పాడింది కదా, ముందు కానీ తర్వాత కానీ. ఈయన నొచ్చుకున్నాడంట, బాధపడిపోయినాడంట, తప్పు సరి చేసుకున్నాడంట. ఆ మతోన్మాదికి వచ్చి సారీ చెప్తున్నాడు. తమ్ముడు జాన్ పాల్, మరి ఇంతమంది క్రైస్తవులను, ఇంతమంది పాస్టర్లను, ఈ సంఘాలను తిడుతూ ఉన్నావే రోజు, ఏ రోజన్నా నీకు క్షమాపణ చెప్పాలి వాళ్ళకి అనిపించలేదా? యేసుక్రీస్తుని తిట్టే వాళ్ళకు మాత్రం పోయి క్షమాపణ చెప్తావే అంటే భయమా వాళ్ళంటే నీకు? అంటే నీ వీడియోలు చూస్తున్నారు వాళ్ళందరూ, నీకేమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయా వాళ్ళ వల్ల?
తోటి సహోదరులు క్రైస్తవ సంఘంలో ఉండే వాళ్ళను, సరే కొంతమంది తప్పులు చేస్తుంటారు, పొలైట్గా లేదంటే ఏమంటారు దాన్ని, మెచ్యూర్డ్గా, డిప్లొమాటిక్గా, హుందాగా విమర్శిస్తూ సరి చేసుకుంటూ వారి గురించి ప్రార్థిస్తూ పోకుండా వాళ్ళనేదో మహా చెడ్డవాళ్ళగా చూపిస్తూ విమర్శిస్తూ నీ జీవితం అంతా ఇంతేనా జాన్ పాల్? దయచేసి ఈ వీడియో చూస్తుండే వాళ్ళు ఆలోచించండి. అనేక మంది జాన్ పాల్ను ఓహో మా వీరుడు శూరుడు, ఒక 2 చర్చల్లో పాల్గొన్నాడు, డిబేట్ చేస్తున్నాడు అని అనుకొని ఉండొచ్చు. కానీ ఈ ఈ ఇటువంటి స్వభావం ఉండేవాళ్ళు క్రైస్తవ్యానికి ఎప్పటికైనా నష్టమే. ఈరోజు ఈ పాస్టరు, రేపు ఆ పాస్టర్ను, రేపు ఎల్లుండి ఇంకో పాస్టర్ను, ఇంకొక దైవ సేవకుల్ని, అరే మొత్తం 90% పాస్టర్లు, 90 పాస్టర్లే దొంగలని, 90% వాళ్ళకు బైబిల్ జ్ఞానం తెలియదు అనేవాడు దైవ సేవకుడు ఎలా అవుతాడు? దయచేసి గమనించండి, సత్యం తెలుసుకోండి, దేవుళ్ళు ఎదగండి. థ్యాంక్ యూ.